హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని సంతోషంగా చెప్తున్నాను. ఇది మహాశివరాత్రి సందర్భంగా ఈ 2024లో జరిగినటువంటి మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరణాలు అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో దేశంలో కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది, కొన్ని లక్షల మంది అటెండ్ అవుతూ ఉంటారు ఈ మహాశివరాత్రికి. చాలా అంటే చాలా జనంగా జరిగింది. ఇది నర్సరావుపేటలో ఉంటుందండి. మనకి చూడండి, ప్రతి ఏరియా, ప్రతి సందు, ప్రతి గల్లీ నుంచి ఎన్ని ప్రభలు వస్తాయి అంటే లెక్కే లేదండి. చాలా చిన్న ప్రభలు, పెద్ద ప్రభలు, ఎలక్ట్రికల్ ప్రభలు మొత్తం కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంజాయ్ టు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, ఈ సందులో అసలు ఎంతమంది డప్పులు, కోలాహలాలు చాలా చక్కగా, అసలు ఎంత ఆకర్షణంగా రెడీ అయ్యి చాలా చక్కగా వస్తూ ఉంటారండి. అసలు రోడ్లు మొత్తం కూడా ఒక డప్పుల సౌండ్లతో మోరిపోతాయండి. అసలుకి చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. ఎన్ని ప్రభలు అంటే పల్లెటూర్ల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి, మళ్ళీ అక్కడ కోటప్పకొండ దగ్గర మనకి ఎలక్ట్రికల్ ప్రభలు కూడా కడతా ఉంటారు. అవి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. సందడిగా కోలాహలంగా ఆ రోజు మొత్తం కూడా ఎంతో చాలా బాగుంటుంది. ఇది కోటప్పకొండకి వెళ్ళే రూట్ అండి. నర్సరావుపేట నుంచి మనకి సిటీ బస్, అది ఆర్టీసీ బస్సెస్ నిరంతరం తిరుగుతూ ఉంటాయి, కొదవలేదు. మనము కోటప్పకొండ బస్ స్టాండ్కి వెళ్ళి, లేదా మనం నర్సరావుపేటకి రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు. సో మనకి బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్, అసలుకి 5 నిమిషాలు ఫుల్ బస్సెస్ ఫుల్ అయిపోతాయి. ఇక్కడ 4 బస్సులు ఇది ఉప్పలగోడ అన్నమాట. అసలుకి ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అండి. చాలా అంటే చాలా సుందరంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్నున్నాయో చెప్పమంటారో ఆశ్చర్యపోతారు. ఎంత ఆశ్చర్యపోతారంటే, ఎలక్ట్రికల్ ప్రభలు ఒక 25-30 దాకా సుమారు, లేకపోతే 29 అనుకుంటే నేను నెంబర్ కౌంట్ చేసింది. సో ప్రతి ప్రభను కూడా నేను చూపించాలి. ఎంత గొప్పగా అలంకరించారు, ఎంత గొప్పగా చేశారు. ఈ ప్రభల వెనక ఎన్ని జనరేటర్స్ ఉంటాయో తెలుసా మీకు? 16, కొన్నిట్లో 15 ఉన్నాయి, కొన్నిట్లో 12 ఉన్నాయి. మరి అన్నీ కలిపి ఒకసారి పెట్టారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక చోట నాకు జనరేటర్లు భారీగా కనిపించాయండి. ఇంకా వీళ్ళ కోలాహలానికి, సందడికి అసలుకి ఏం చెప్పాలో అర్థం కాని విషయం అండి. అంతటి తన్మయత్వంతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆ రోజు రాత్రి మొత్తం జాగారమే, ఆ కోలాహలమే. కొండ మీద భక్తులు చాలామంది వెళ్ళొస్తూ ఉంటారు. ఇది కొండ కింద ఎన్ని కిలోమీటర్లు మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక నాకు తెలిసి 10 ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. చాలా అక్కడికి వచ్చిన వారందరూ కూడా హడావుడి, సంతోషం అన్నీ కలగలిసి ఉన్నాయి. పిల్లలైతే మైమర్చిపోయారు. ఫ్యామిలీస్, లేడీస్ అందరూ, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఎస్పెషల్లీ ముసలివాళ్ళు అంత ఓపికేమో కానీ వాళ్ళ కళ్ళు కాసేలా వెయిటింగ్ చేస్తున్నారండి ముందు. అంటే ఇక్కడ జాగారం ఒకటి, ప్రభల మీద కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను 1 by 1 ప్రతి ప్రభ దగ్గరికి వెళ్తున్నాను అండి. చాలా లాంగ్ ఉంటుంది డిస్టెన్స్. చూడండి, ప్రతి ప్రభ దగ్గర ఎంతమంది ఉంటారు. అసలుకి ఇందాక వచ్చే రూట్లో చెప్పాలంటే వెళ్ళేటప్పుడు సినిమా చూపించిందండి మాకు. సరే, మేము కొద్దిగా లేట్గానే వెళ్ళాం, కానీ దాని తర్వాత లేట్ అయ్యేకుంది అసలు ఎంత భయానకమైందంటే, అక్కడ ఎవరో ఆటో వాళ్ళు సంథింగ్ ఎవరో ఆ యొక్క ఆటోనే ఎదురు తెచ్చిపెట్టాడంటే, ఆయన ఇచ్చాడని వేరే వాళ్ళు వెనక నుంచి వచ్చేళ్ళకి రూటు బంద్ అయిపోయింది. మొత్తం కాలువ గట్టున మొత్తం అరణ్య ప్రాంతాన్ని కల్పిస్తూ ఉంటుందండి. నేను చూపిస్తాను. అది అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, కొండలు, గుట్టలు, ఒక అటవీ ప్రాంతాన్ని తలపిస్తుంది అనమాట. ఆ అటవీ ప్రాంతంలో ఇంకా మన వాళ్ళకి చెప్పాల్సిందే ఉంది. సంతోషంగా ఆ రోజు మొత్తం ఎంజాయ్మెంట్ చేస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కాదండి, ఇక్కడ నుంచి కాదు, హైదరాబాద్ నుంచి, పలు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. కోటప్పకొండ తిరణాల అంటే మహాశివరాత్రి సందర్భంగా జరిగేటువంటి ఈ పుణ్య ప్రదేశానికి చాలామంది అంటే చాలామంది వస్తారు. చూడండి, రకరకాల రంగుల ప్రభలు ప్రతి పల్లెటూరు నుంచి, అదే ఆ గ్రామం నుంచి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వారు డబ్బు కలెక్ట్ చేసుకొని వాళ్ళు
చాలా చక్కగా వీటన్నిటిని కూడా పోటీపడి ప్రతి ఒక్కరు కూడా పోటీపడి ఎక్కడే కట్టించేస్తున్నారు. ఎందుకంటే గ్రామాల నుంచి ప్రభలను తీసుకురావాలంటే ఇప్పుడు ఏంటంటే ఫ్లైఓవర్స్, కొన్ని ఏరియాలో ఫ్లైఓవర్స్, కొన్ని ఏరియాలో ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్స్, ఈ ఎలక్ట్రికల్ వైర్స్ అడ్డొస్తూ ఉంటాయి. ఒకవేళ వాటి మీద ఒరిగిపడినా కానీ చాలా సందర్భాల్లో ఈ ప్రభలు అంటే ఒరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అందుకని అత్యంత జాగ్రత్తగా, అత్యంత చాకచక్యంగా తీసుకొస్తూ ఉంటారు. ఎంతంటే ఎన్ని తాళ్ళు పెట్టి కట్టి వెనక పక్కన మరియు ముందు పక్కన ఎంతమంది సపోర్టుగా ఉంటారంటే తాళ్ళతోనూ నడిచే ద్వారంలో చాలా కష్టం అండి. ఎంత జాగ్రత్తగా తీసుకొస్తారంటే మీరు ఒకసారి చూస్తే కనుక చూడండి తాళ్ళు ఎట్లా కట్టారో అవే తాళ్ళు మనుషులు పట్టుకొని ప్రతి రోడ్డు మీద కూడా పట్టుకొని వస్తున్నారండి. అస్సలు హ్యాట్స్ ఆఫ్ అండి ప్రతి ఒక్కరు కూడా. ఎంత చాలా రైతులు, బలమున్న యువకులు వీరందరూ కూడా కష్టించి చేసేటువంటి ఈ యొక్క ప్రభ అక్కడికి తీసుకురావడానికి కొన్ని ప్రభలు ఏంటంటే ఎలక్ట్రికల్ పెద్ద పెద్ద అక్కడే కడుతున్నారు. మిగతా నీకు రోడ్డు మీద చాలా చూపించాను చూడండి. అవన్నీ కూడా అక్కడ నుంచి కొండ దగ్గరకు వస్తాయి అన్నమాట. ఊరు మొత్తం చుట్టూగా జాతరలా చేసుకుంటూ డప్పులు కోలాహలాలతో సాంగ్స్, మూవీ సాంగ్స్ పెట్టుకొని ఆ నగరం మొత్తం తిరిగేసి కోటప్పకొండ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇంటి రిటర్న్ కూడా తీసుకెళ్తారన్నమాట. మొత్తం ఊరేగింపుగా, భారీ ఊరేగింపుగా తీసుకెళ్తారు. అప్పుడు చుట్టుపక్కల జనాలు అందరూ వస్తారు. ఈ తిరునాళ్ళలో ఇక్కడ మనకి చెరుకులు, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయంటే తినే పదార్థాలు చాలా ఉంటాయండి. అసలుకి అన్ఎక్స్పెక్టెడ్ చెరుకులు మాత్రం చాలా బాగుంటుందండి. మంచి రేటు కూడా ఉంటుంది. చూడండి ఇది ఎంత ఆకర్షణీయంగా ఉందో. సూపర్. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి. డ్యాన్స్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. కొద్దిగా 9కో 8కో స్టార్ట్ అవుతుంది. 9కి స్టార్ట్ 8:30 or 9కి స్టార్ట్ చేస్తారనుకుంటారు. కొద్దిగా లేట్గా. మేము కొద్దిగా 4కి వచ్చాం కదండి. 7 అయింది, 7:30 అయింది. ఏంటి డ్యాన్స్ లేట్లేదని అయినప్పుడు ఏం చేస్తాం, ఎవరైనప్పుడు మనమే డ్యాన్స్ చేసుకుంటాం. ఆ చుట్టుపక్కల కొండ మెట్లు ఉన్న ప్రాంతానికి కూడా తిరిగి వద్దామని బయలుదేరాం అనమాట. చూద్దాం వచ్చేటప్పుడు ఎవడో ఎగురుతున్నాడు, ఏం ఎగిరేది అన్నట్టుగా చూద్దాము. సరే మన పబ్లిసిటీ మన బాతాకని చూసుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన సత్రాలు అని ఉంటాయి. అంటే వాటి పేర్లు అట్లా పెడతారండి. పూర్వకాలంలో అన్నదాన సత్రాలు అనిపించేవాళ్ళు కాబట్టి వారందరూ కూడా భక్తులకి అన్ని సౌకర్యాలను, మంచినీటి సౌకర్యాలు, ఆహారము, పానీయములు అవన్నీ కూడా అందిస్తారు. సో వచ్చిన వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంటుంది. అసలు రకరకాల ఆటలు ఉంటాయి, రకరకాల గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి అంటే టైమే తెలియదు. వాళ్ళు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆభరణ నేనే తిరుగుతున్నాను అనుకుంటే నాతో పాటు చూడండి ఎంతమంది తిరుగుతున్నారో. అసలు ఒక్కరు కూడా ఒకసారి ఒకట్లా ఏంద్రా వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు డ్యాన్స్, అరే చూద్దామని వస్తాయి అని చెప్పి ఎట్లా అనుకుంటున్నారంటే మరి డ్యాన్స్ చేయకపోతే మనం ఏం చేస్తాం, మనం డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తామే. తర్వాత వాళ్ళు వేసేటప్పుడు మనం వచ్చి డ్యాన్స్ చేయటం వాళ్ళతో పాటు. వీళ్ళందరూ కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారండి. ఇందులో మహత్తరమైన విషయం ఏంటో తెలుసా మీకు? ముసలోళ్ళు అండి కర్ర పట్టుకొని మరీ వచ్చారండి. వాళ్ళకు పళ్ళు కూడా ఊడిపోయినాయి, కళ్ళు కూడా కనపడతలేదు. ఇప్పుడు మాత్రం బాగా కనిపిస్తాయి కావాలండి. ఎంత దూరం అయినా కానీ మాకు కనపడుతున్నాయి అంటారు. మామూలు ఇప్పుడు ఏదైనా పని చెప్పామనుకో నా కళ్ళు కనపడవు, నేను ఎడకు బొమ్మంటావు అంటారు. అట్లా ఉంది. ఎవరో ముసలో ఇంటికాడ కూర్చోవచ్చు కదా, వయసు అయిపోయింది కదా అనుకుంటాం మనం. అట్లా కాదు ఇల్లు. సరే పాపం ఏదైతే వయసు అయిపోయినా కానీ వాళ్ళైనా ముసలోళ్ళే కొద్దిగా చూడాలని ఉంటుంది. ఇక్కడ ఆమ్లెట్లు, బ్రెడ్ ఆమ్లెట్లు, ఫుడ్, పుచ్చకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి. అవన్నీ తినేవాళ్ళు తింటున్నారు. అసలుకి చక్కగా బ్రెడ్ ఆమ్లెట్లు వేస్తున్నారు, చికెన్ పకోడాలు వేస్తున్నారు. ఏదో మొత్తం ఐటమ్స్ ఉన్నాయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లాగిచ్చేస్తున్నారు. మరి ఆహారం కదండి, తింటూ ఉండాలి ఏదో ఒకటి ఆనందంగా. చూడండి ఒక ప్రభ అక్కడ అసలు రౌండ్ కూడా మీకు రౌండ్ షేప్ కూడా చూపిస్తా. అసలు మొత్తం కూడా 25 నేను ఒకదానికి కాదు 1 by 1 ప్రతి ప్రభని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అసలు చూడండి అక్కడ ఇక్కడ అసలు నేను ఇది 1 by 1 అయిపోండి. దాని వెనక మళ్ళీ అక్కడ దాని చూడండి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. నేను ప్రతిదీ ఎన్ని కిలోమీటర్లు నడిచింది తెలుసా? ప్రతి ఒక్క ప్రభ చూపించాలి, ఒకటి కవర్ చేయాలని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకో ప్రభ. ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ కాదని మామూలుది నడుపుకొని తెచ్చుంటారు. ఇది చాలా సాహసంతో తీసుకొస్తారు అన్నమాట. ఒకవేళ ఒరిగి పడిపోతే అట్లా చాలా ప్రభలు మీరు చూస్తూ ఉండొచ్చు న్యూస్లో.
రబ్బ విరిగి పడిపోయింది, మనుషుల మీద పడిపోయింది. అప్పుడు మనం చాకచక్యం తప్పించుకోవాలి. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది, చాలా బరువు ఉంటుంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకనే దాన్ని చాలా సపోర్ట్గా కడతారండి భూమిలో. అదంతా కూడా పొలాలు అనమాట. చదువుని చేసేసి ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. చాలా కోలాహలంగా ఉంటుంది. ఎప్పుడన్నా విజిట్ చేయాలంటే మీరు మహాశివరాత్రి రోజు మార్చి నెలలో జరుగుతుంది. ఆ డేట్ చూసుకొని మీరు అక్కడికి వెళ్ళొచ్చు. కోటప్ప కొండ తిరణాల కోలాహలం సందడి మీకు టైమే తెలియదు. మార్నింగ్ నైట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కొండ ప్రాంతం కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రాచీనమైన చరిత్ర కలదు ఈ కోటప్ప కొండకి. మహాశివరాత్రి సందర్భంగా జరిగేటువంటి మంచి ప్లేస్. మీరు ఆహ్లాదాన్ని కూడా పొందుతారు. మీరు ఈ టెంపుల్కి ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చండి. ఆ శివరాత్రి పర్వదినం కాదు, మామూలుగా ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. చూడండి, ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అసలు చూడండి ఎంత ఫుల్ రష్. ఏంటిది అసలు చూడండి, ఇదేదో ఆ కంపెనీ వాళ్ళు ఆల్ ఫ్రీగా చేస్తున్నారు. చాలా చూడండి మొత్తం. అది కాకుండా చెరుకులు చెప్పా కదా, చెరుకులు చాలా 30 రూపాయలు 40 రూపాయలే. పెద్ద లావు అయితే 50 రూపాయలు, దాన్ని 50 చెప్పి 40కి ఇచ్చేస్తున్నారు. పర్వాలేదు, కొద్దిగా తక్కువే అనుకోవచ్చు. మేము చెరుకులు కూడా తెచ్చుకున్నామండి. ఇక్కడ చూడండి ఆట బొమ్మలు, ఆట వస్తువులు, ఇక్కడ అన్నీ కూడా ఎగ్జిబిషన్లు, రంగుల రాట్నములు. ఇదేంటి అంటే ఫళ్ళు అది ఆలుగడ్డలను ముక్కలు కోసిస్తున్నారండి, అందరు తింటున్నారు. ఇదేంటి రంగుల రాట్నం ఏముందో అది ఎక్కితే గిరగిరగిరా తిరుగుతుందండి. తిరిగితే ఇగోండి చిన్నపిల్లలకు అమ్మడానికి బొమ్మలు, ఆట వస్తువులు, ఇంట్లో దొరికే వస్తువులు. అసలు ఇలాంటి షాపులు ఈ ఊరి చివరి నుంచి 2 కిలోమీటర్ల దాకా ఉన్నాయండి. అసలు అంతే లేదు, చాలా బాగుంది. ఆ బ్యాట్స్ ఇవన్నీ కూడా ఇదేంటి స్వీట్లో మనం చూసే శివుని ప్రతిమ ఇక్కడ చాలా చాలా చక్కగా కట్టారు. అందరూ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. చాలా బాగుంది కదండి. ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి మార్గము. మనము నెక్స్ట్ టైం నేను కొండ మీదకి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎలా ఉంటుంది ఏంటి మొత్తం కూడా వివరణ చూపిస్తాను. ఇంకా మనం చూసుకుంటే కనుక ఇది క్యాట్ బాల్స్ అనుకుంటే ఆ ముఖానికి మాస్కులు చాలా బాగా. ముఖానికి మాస్క్ ఎంత 30 ఎంత అండి. ఈ లైట్లు వెలుగుతున్నాయి చూడండి, చిన్నపిల్లలు పెట్టుకున్నారు. ఒక 50 సుమారు, లేకపోతే 35. చాలా రీజనబుల్ ప్రైస్లే, అంత ఎక్కువ ఏం చెప్పట్లేదు. మళ్ళీ ఈ కుక్క బొమ్మలు అంటండి, కుక్క తలకాయ ఊపుతూ ఉంది ఆడ కూర్చుంటే. బెలూన్స్ కానీ 10 రూపీస్, మరీ ఎక్కువేం చెప్పట్లేదండి. నార్మల్ రేట్లో నేను అన్నీ వెళ్ళి చూశాను, అడిగాను కూడా కొన్ని వాటిలో. అయితే ఈ కొంతమంది అయితేనేమో ఇది గాజులు అండి, మహిళలకు సంబంధించిన గాజులు. దొరకని వస్తువు అంటే లేదండి, అందరూ లైక్ చేస్తారు, అది మాత్రం నిజం, ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా అమ్ముతూ ఉంటారు. ఈసారి మాత్రం కోటప్ప కొండకి వెళ్ళేటప్పుడు, ఈ తిరణాలకి వెళ్ళేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నర్సరావుపేట, ఈ నర్సరావుపేటలో ఉందండి. నర్సరావుపేట కొద్దిగా ఒక 10 కిలోమీటర్స్ ఆర్ 8 కిలోమీటర్స్ వస్తుంది. ఈ కోటప్ప కొండ తిరణాలు ఫ్యామిలీతో వెళ్ళి గడపండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొండ మీదకి వెళ్ళి చూసి రావచ్చు, టెంపుల్ కూడా దర్శించండి, చాలా బాగుంటుంది. విహారయాత్ర చాలా బాగుంటుంది. కొండ మీద చాలా అరేంజ్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. మీకు టైమే తెలియదు ఆ యొక్క వచ్చిన విషయం. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చూశారు కదా, ఇదండి మొత్తం కూడా ఈ విశ్లేషణ. ఇది చక్కగా మీరు చివరి వరకు చూసి ఎంజాయ్ చేయాలి. సో ఆ డ్యామ్ వెళ్ళాల్సిందే నేను, ఎందుకంటే ఈ చూపించడానికి మీకోసం వచ్చా. మరి ఆడ కూర్చొని ఏం చేయమంటారు, ఏమీ లేదు, ఎవరికో డ్యాన్స్ వేస్తున్నారు. ఈ మొత్తం చూపించేసి కొద్దిగా మనం డ్యాన్స్ స్టార్ట్ అయిద్దాం, చూడాలి. మన బ్యాండ్కి ఏమైందంటే ఆ డ్యాన్స్ చూద్దామండి, స్టార్ట్ ఉంది. ఎంతసేపు 2 గంటలు నుంచున్నట్టున్నాం. మరి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతాం. ఇంకోండి బాతు పిల్ల, జారుడు బొండ, ఎగురుడు బండ, ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయ్యాం, వచ్చేసాం. ఇదే చూసారా జనం ఎట్లా ఉన్నారు, ఎందుకు స్టార్ట్ అయింది అక్కడ డ్యాన్స్. ఇంకోటి ముసలోళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు, ఎంజాయ్మెంట్ చేయనియండి. ఏదైనా సరే జీవితంలో పాపం ఎన్నో కష్టాలు పడి ఉంటారు వాళ్ళు కూడా. అది ఇదిగోండి డ్యాన్స్ వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా అందరూ కూడా ఈ డ్యాన్స్ చూస్తున్నారు. సో నాకు కూడా కొద్దిగా
ఈ ఇదే ఫస్ట్ టైం కొద్దిగా డస్ట్ కూడా ఎక్కువ ఉందండి. డస్ట్ డస్ట్లో తిరగడం వల్ల ఏంటంటే చాలా దూరం కొన్ని కిలోమీటర్లు వీడియో తీసుకుంటా తిరిగాను నేను. నాకు తెలుసు ఒక 5, 6, 7, 8 కిలోమీటర్లు తిరిగి ఉంటాం మొత్తం. మళ్ళీ బండి మీద రావడం ఒక 80 కిలోమీటర్లు అంత డ్రైవ్ చేసుకుని రావడం వల్ల బాగా అలసిపోయానండి. సో మనం కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈరోజు మొత్తం తిరగడమే సరిపోయింది. కాబట్టి నేను కొద్దిగా మీకు ఎక్కడెక్కడ ఎలా డ్యాన్స్ వేస్తున్నారు ఏంటి కూడా చూపిస్తాను. చాలా బాగుంది కదండి, ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అనుకుంటాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా మంచి మంచి వీడియోస్ అందరికీ మంచి నచ్చే వీడియోస్ని చేస్తాను. చాలా 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 థ్యాంక్స్ అండి వాచ్ చేస్తున్నందుకు. ఇట్లాగా ఇది బస్సులో వచ్చే వాళ్ళకైతే బస్ రూట్లు లేదంటే ఓన్లీ బస్సులే తిరుగుతాయండి. అందువల్ల ఏంటంటే బస్సులు కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదు. మేము వచ్చే రూట్లు ఏంటంటే ఒకటి ట్రావెల్ వచ్చే రూటు, మళ్ళీ వెహికల్స్ వచ్చే రూటు, వెళ్ళే రూటు ఇట్లా ఉంటుందండి. ట్రావెల్ వచ్చే దారిలో ఏంటంటే జనం మొత్తం గుంపులుగా వస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆ రూట్లోనే రావాల్సి కొద్ది దూరం సపరేట్ రూట్లు పెట్టారు. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈ వెళ్ళే రూట్లో అడ్డంగా వచ్చేస్తారు. ఒకళ్ళు వచ్చారని దాని ఎమ్మట్లో వచ్చేసారంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే అందులో 1 వెహికల్ అట్లా వెళ్ళేదే ఉంటుంది. అది మేము చాలా ఫేస్ చేసామండి. అది ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా మంచిగా తయారు చేస్తారు. రోడ్లు కూడా కొత్తవి పోస్తున్నారు. కొన్ని రోడ్లు ఇంకా పోస్తారు. నీట్గానే చాలా బాగుందండి. వెళ్ళే రూటు ప్రబల వెళ్ళే రూట్లు అవన్నీ కూడా రోడ్లు బాగా వేశారు. సో మట్టి రోడ్డు ఆపోజిట్ మనం వచ్చిన వారు బయటికి వెళ్ళేటప్పుడు మనం మట్టి రోడ్లోంచి వెళ్ళాము. సో అది కూడా అంత భయానకంగా ఉంది కదండి. లైట్లో అందరూ కూడా వెళ్ళిపోతున్నాం. దీని పక్కన ఒక కాలువ, ఈ కాలువ మొత్తం కూడా రైలింగ్ పెట్టారండి. ఎందుకంటే హడావుడిగా వెళ్ళిపోయి కాలువలో పడిపోతారేమో పక్కన రైలింగ్ పెట్టారు. స్టార్టింగ్ నేను ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు చీకటి కనబడతలేదు, ఎంత భయంకరంగా ఉంటాను. నేను తొందరగా బయలుదేరానండి. డ్యాన్సులు ఏమి ఎక్కువసేపు ఎంతో 1-2 అన్ని ప్రాపర్ కాడికి వెళ్ళి చూశాను కదా, తిరిగేసి అలసిపోయాం. అందులో ఏం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాం. అక్కడ స్టే చేయడానికి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.